ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. ఏ ఊరయ్యా మీది? ఏ ఊరు? ఫస్ట్ కర్నూలు జిల్లా. కర్నూలు. చిన్నతుమ్మల. యేసు ప్రభు నమ్ముకుని ఎంతకాలం అయింది? 7 నెలలు. ఎంత? 7 నెలలు. 7 నెలలు. యేసు ప్రభుని ఫస్ట్ ఎక్కడ, ఏ ఊర్లో నమ్ముకున్నావు? ఎక్కడికి వెళ్ళి నమ్ముకున్నావు? ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళి నమ్ముకున్నావు? చూడికయ్యా. చూడి ఊరి పేరా? ఊరి పేరు చూడి. ఆ పాస్టర్ గారి దగ్గర ఎన్నాళ్ళు ఉన్నావు? 5 నెలలు ఉన్నా. అక్కడే 5 నెలలు ఉన్నాను. వినండి ఓపెన్ ఇది. పాస్టర్లని, మాంత్రికుల్ని, డాక్టర్లు మించిన ఇక్కడ అద్భుతాల గురించి నేను చెప్పబోతున్నాను. ఓపెన్గా చెప్పకపోతే ఇక లాభం లేదు. ఆ 5 నెలలు అక్కడ ఉన్నప్పుడు అసలు ఎందుకు వెళ్ళావు అక్కడికి? 5 నెలలు అయింది నమ్ముకున్నావు, ఎందుకు వెళ్ళావు? ఏమైతుంది? ఎక్కుళ్ళు వస్తున్నాయి. ఎక్కుళ్ళు 24 hours. విన్నారా? అతను భార్య అక్కడ ఉంది. ఆయనకి ముగ్గురు పిల్లలు అంట. భార్య ఇక్కడ ఉంది, 3 పిల్లలు. ఏ ఊరు ఏంటి అన్నావు? చిన్నతుమ్మల. ఏ జిల్లా? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఆ ఊరు అది. నువ్వు వెళ్ళిన చర్చి ఎక్కడదే? ఆ ఊరేనా? కాదు, పక్కన పల్లెటూరా? పల్లెటూరు. పాస్టర్ గారి దగ్గర అంటే ఈ ఎక్కులు వస్తున్నాయంటే ఎట్లాగా ఏదో మనకలాగా అన్నం తిన్నప్పుడు వచ్చి ఈ ఎక్కులు కాదు అవి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 18 సంవత్సరాలు బాధపడుతున్నాయి. అప్పుడు పెళ్ళి ఎప్పుడైతే అయిందో అప్పుడు స్టార్ట్ అయినంటే ఎక్కుళ్ళు. నేను కళ్ళారు చూసాను. ఆ ఎక్కుళ్ళు మనిషి మెల్ట్ అయిపోతున్నాడు. ఆ ఎక్కులకి మెల్ట్ అయిపోతున్నాడు. చెప్పు, రాత్రులు పగలంటే 18 సంవత్సరాలు అంటున్నావు పెళ్ళి అయ్యి. 18 సంవత్సరాల నుండి ఎక్కులు వస్తున్నాయి అన్నావు కదా. ఎలా బ్రతకవు ఇంతకాలం? అసలు ఎలా బ్రతకవు నువ్వు? అసలు అట్లే బ్రతకవు అంటే ఏంటి? అసలు హాస్పిటల్కి వెళ్తావా? హాస్పిటల్కి అయిపోయినాయి, మంత్రికులు అయిపోయినా, అందరూ అయిపోయినారు. హాస్పిటల్కి వెళ్తున్నావు, మంత్రికుల దగ్గర కూడా వెళ్తున్నావు. హాస్పిటల్ ఇక్కడ మా స్టాఫ్ అంతా చూసారు అతన్ని, మేము కూడా చూసాం. ఇది 3వ వారం మీరు వచ్చి. 4వ వారం. ఇది 4వ వారమా? ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయావు. 3వ వారం వచ్చి వెళ్ళిపోయాళ్ళండి ఒకరోజు. ఆ రోజు తగినయా ప్రార్థన చేస్తే? జస్ట్ ఇలా వచ్చాడు, లాస్ట్లో ఏదో వచ్చాడు. ఆదివారం అది కూడా. ఆ రోజు స్వస్థత ప్రార్థన కాదు, ఇలా వచ్చాడు. ఓకే అని అన్నాడు. అది గొంతుకులోనే కాకుండా కడుపులోంచి కూడా ఉన్నాయంట అవి. ప్రార్థన చేస్తే కొద్దిగా మెయిల్ అయింది. ఇక్కడ స్పాన్సర్ తీసుకోవాలి బాబు, స్పాన్సర్ చేసుకుంటే నీకు పూర్తిగా విడుదల వస్తుందంటే, అతను ఈ 18 సంవత్సరం ఏమైనా పని చేసావా? లేదా ఒకరోజు పోతే 3 నెలలు ఇంట్లో ఉంటాను. ఏం పని చేస్తావు ఒకరోజు పోతే? అంటే పొలం పని. పొలం పనిలా చేస్తావా? పొలం పని. మీ భార్య ఇద్దరు అదే పని. ఇద్దరు చేసుకుంటారు. పిల్లలు పుట్టారు, 3 పిల్లలు, చిన్న పిల్లలు అండి. ఈ 3 పిల్లలు ఈయనకి ఎక్కుళ్ళు. మరి పనికి ఎట్లా వెళ్ళావు? ఎక్కులు వస్తుంటే అట్లే పోతాను. ఇంట్లో ఉంటే ఇంకా జరిగేది పని, అన్నం లేదు, తినడానికి అన్నం లేదు. అయితే ఆ వారం 1 రోజు 2 రోజులు ఆగినాయా? ఫస్ట్ వచ్చినప్పుడు 1 రోజు ఆగినావా? ఆగితే ఈయనకి కొద్దిగా నమ్మకం వచ్చింది. ఎందుకంటే 5 నెలలు ఒక చర్చిలో ఉన్నాడు. ఇంకా కరుణాపురం. అక్కడ ఎంతకాలం ఉన్నావు? అక్కడ 2 నెలలు ఉన్నాయా? 2 నెలలు. మరి ఏమంటారు ఆ పాస్టర్లు? చాలా పెద్ద పాస్టర్లు కదా వాళ్ళు. తగ్గుతావులే కానీ నువ్వు దేవుని నమ్మం లేదు, దేవుని శ్వాస లేదు నీకు, అందువల్ల తగ్గడం లేదంట. విన్నారా? 150 కోట్లు పెట్టి కట్టించిన చర్చి అది. దేవుడు చర్చిలో ఉండడం ఎక్కడ ఉంటాడు తెలుసా? ఒక దైవ మనలో ఉంటాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాడు.
ఈ పిల్లోడు 2 నెలలు కరుణ పొరలో ఉన్నాడు. ఎక్కులు ఒక్కరోజు ఆగినాయా? అసలు ఆగలేదయ్యా. యథార్థం చెప్పు, నీ గుండెల మీద నీ పిల్లలు సాక్షిగా చెప్పు. నా సాక్షిగా ఎక్కడ ఆగలేదయ్యా. 18 సంవత్సరాలు ఎక్కడ ఏ రోజు ఒక రోజు ఎక్కడ ఆగలేదయ్యా. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ వారం కొద్దిగా ఆగినవి, మళ్ళీ 2వ వారం వచ్చినానయ్యా. 2వ వారం ఫోన్ చేసుకున్నాను. 3వ వారానికి ఫుల్ సీరియస్ అయిపోయినా, పడిపోయినాను ఇక్కడే. మొత్తం మెల్ట్ అయిపోయాడండి, చనిపోతాడేమనుకున్నాను నేను ఇక్కడ పడిపోయినానయ్యా. నైట్ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు నైట్ నిద్ర బాగానే పోయినా, ఇక్కడ నిద్రపోయినానే. మొత్తం బయట ఆగిపోయినాయి. ఇప్పుడు లోన్ కొద్దిగా మీడియం వస్తాయి, అప్పుడంతా లేవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 18 సంవత్సరాలు ఎక్కుల్లో డాక్టర్ వల్ల కాలే, మాంత్రికుల వల్ల కాలే, సేవకుల వల్ల కూడా కాలే, ఒక్కరోజు కూడా కాలేదట. ఒక్కరోజు కూడా 18 సంవత్సరాలుగా బాధ. అసలు ఏ రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ఎక్కువ ఆగలేదయ్యా. అసలు ఏ రోజు ఆగలేదు. ఇక్కడ వచ్చిన తర్వాతనే నాకు 1 గంట అర్ధ గంట గ్యాప్ ఇస్తున్నావా. నీ భార్యతో మాట్లాడతా, నువ్వు ఇక ఆగు, మాట్లాడతాము. హలో చెప్పమ్మా, అసలు ఏంటి నీ భర్త స్టోరీ ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, అది టకటక చెప్పాలి. నా భర్తకయ్య 18 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉండవు. ఎక్కడో మాంత్రికుల కాడికి పోయినాము, ఆసుపత్రుల కాడికి పోయినాము. ఎక్కడ పోయినా ఆసుపత్రులకు పోతే డాక్టర్లు ఏం నొప్పి లేదు, ఇది గ్యాస్ ట్రబుల్ అన్నారయ్యా. అవి మాత్రలు తిన్నాకైనా తగ్గట్లేదయ్యా. అక్కడ చూడి గ్రామంలోన 5 నెలలు ఉన్నామయ్యా. కర్ణాపురంలోన 2 నెలలు ఉండడాయా. మమ్మల్ని అందరిని ఊర్లో వదిలేసి ఆయన ఒక్కడే ఉండడాయా. ఇంకా అక్కడికి తగ్గలేదా, ఇంక ఊరికి వచ్చాడా. అయిపోయి ఇంకా నన్ను చనిపోతాను బతకను అన్నాడయ్యా. ఇంకా టీవీలో ఇక్కడ చూసి మేము ఇక్కడికి వచ్చామయ్యా. టీవీలో చూసి? అవునయ్యా. ఇంకా ఉందా దేవుడి మీద మీకు నమ్మకం తగ్గుతాడని? ఉందయ్యా, ఉందయ్యా. నమ్మకం ఉందా నాకు? దేవుడి మీద నమ్మకం 1000% నమ్మకం ఉందా? ఎట్లాగే ఇప్పుడు పాస్టర్లు అయిపోతున్నారు, మాంత్రికులు అయిపోతున్నారు, డాక్టర్లు అయిపోయారు కదా, నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా అప్పులకు వస్తున్నాయా. ఇప్పుడు 20 లక్షలు అప్పైందా నాకు? 20 లక్షలు అప్పైందా? అప్పైనా కూడా నేను బాధపడినాయా. నా దేవుడు నన్ను బాగా చేసి నమ్ముకుంటూ ఉన్నానయ్యా. ప్రైజ్లో చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎలా నమ్మకం వచ్చింది? నీవు ఇది చూసావు, ఇంతమందిని చూసావు కదా, నీకు ఎట్లా నమ్మకం వచ్చింది? నమ్మకం వచ్చిందయ్యా. ఎట్లా వచ్చింది? కరుణాపురంలో ఒక రోజు మధ్యాహ్నం అయ్యా ఏడ్చుకుంటా నా భార్య కన్నానయ్యా వీడియో కాల్ చేసినాను. నేను చనిపోతాను భార్యకి, నా భార్యకి వీడియో కాల్ చేసావా? నా పిల్లలు చూసినాను, 3 పిల్లలు చూసినాను, నా భార్యను చూసినాను. నేను చనిపోతాను, నేను బతుకను, నేను రాలేను ఊరికి అన్నాను. ఊరికి రానన్నా? ఏది కరుణాపురం? కరుణాపురంలో నా భార్య ఏమన్నది, లేదే మీ మామూలు ఇద్దరు పంపిస్తాను, నువ్వు వాళ్ళమ్మ రాడనింది. నేను వాళ్ళమ్మ అసలు నా బతుకను, నాకు నీళ్ళు పోవు అన్నం పోదు అన్నానయ్యా. సరే అన్న తర్వాత ఏడ్చుకుంటా ఇట్లే కొద్దిగా యూట్యూబ్లో చూసినానయ్యా. అది లైవ్ చూసే లోపల అది ఇక్కడ మన జరిగింది స్వస్థ చూసినానయ్యా. ఒక ఆయమ్మకు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయ్యా. కిడ్నీ రాళ్ళు ఉంటే పాసలో వచ్చినావు 50 రాళ్ళు. పాసలో వచ్చినావు. అది నిజాతికి చూసినాను నేను. మొత్తం నల్లగా మొత్తం మోక్షంలో 5 మోక్షన్స్ అయినాయి అంట ఆవిడకి. 5 మోక్షలు కూడా ఇది డాంబరెడ్ తారు కలిపి, రాళ్ళలో తారు కలిపి పోతే ఎట్లా ఉంటుంది అట్లా పడ్డాయంటండి. అసలు వాళ్ళ కూతురు, వాళ్ళ భర్త, వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఫోన్లో ప్రార్థన చేస్తేనే. సాక్షి కూడా ఉంది యూట్యూబ్లో. చప్పలు కొట్టి ప్రభుని అది చూసావా? అది కథ. 50 రాళ్ళు ఉంటాయి, 50 రాళ్ళు పాసున్నా. నేను చూసానయ్యా. చూసినామనే ఇంకా బెండికి వచ్చినా మధ్యాహ్నం పైన 1 గంట బండి నిజామాబాద్ బెండికి వచ్చినానయ్యా. నిజామాబాద్ నుంచి వచ్చేసినానయ్యా. నిజామాబాద్ నుంచి వచ్చినానయ్యా బండికి. ఓహో, నువ్వా? అక్కడి నుంచి అయ్యా. ఇంకొచ్చి నైట్ ఊరికి పోయినాను. తిరిగి నైట్ శుక్రవారం నైట్ మళ్ళీ పొద్దున్నే ఇక్కడ బెండి నైట్ పోతే ఇక్కడికి ఒక్కరోజు ఊర్లో అంతా ఊరు కూడా పోలేదయ్యా. ఊరికి పోలే, మా కొడూరులో పోయి అక్కడ నైట్ ఉన్నా. తిరిగి నైట్ ఇక్కడ వచ్చినాను పోదామని. నా భార్య ఏమన్నది, ఎక్కడ పోతులే కానీ ఇంకా బయలుదేరుతుంది, పోతుంది. ఇంకా మాకంటే ఇంక సాల్ అయిపోతుంది, తిరిగి ఎక్కడ తిరిగి సాల్ అయిపోతుంది, డబ్బులు లేవు చార్జ్ కనింది. నేను లాస్ట్ ఫైనల్ బ్రతికినా అక్కడే బ్రత చచ్చిపోతాను. ఇంకా ఇదొకటి నమ్మకాన్ని నా భార్య అనింది. సరే నీకు విశ్వాసం ఉంది కదని నా భార్య అప్పుడు నేను పంపించింది, డబ్బులు ఇచ్చి 500 చార్జ్కి ఇచ్చి. చార్జ్ కూడా డబ్బులు వచ్చేదానికి. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఈరోజు అంటే ఇక్కడ గొప్పతనాలకు చెప్పట్లేదు, దయచేసి అలా అనుకోవద్దు. దేవునికి మహిమ కలుగుటానికి చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ యవన బిడ్డ 3 పిల్లలు, ఆయన కళ్ళల్లో ఆయన నిలబడలేకపోతున్నాడు, కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, చెక్కులేకపోతున్నాడు. ఇక నేను చనిపోతానంటే, నువ్వు చనిపోక్కర్లేదయ్యా, నేను ప్రార్థన చేస్తా, నాకు ఇంక కనెక్ట్ అవ్వలేదు, బ్రతికిస్తా. ఒకటే మాట, ఇంకేమన్నా అన్నా? ఆ మాట అన్నావయ్యా. నిన్ను బ్రతికిస్తా. వాళ్ళు నువ్వు ఇబ్బంది పడుతుంది, నేను చూసా కళ్ళరా. పెద్ద శబ్దాలు, మామూలు శబ్దాలు కాదు, చాలా పెద్ద శబ్దాలతో అలా అంటున్నాడు.
నిన్ను బ్రతికిచ్చే బాధ్యత అయితే నాది. ఇంకోటి ఏంటి చెప్పనా, ఆయన దగ్గర డబ్బు లేదు. అది ఎలా తెచ్చావా డబ్బు? అయ్యా ఫైనాన్స్ లో మా చెల్లెలు మొగుళ్ళు అడిగినానయ్యా, విన్నారా? వాళ్ళు అడిగితే ఆయన దగ్గర డబ్బు లేదు, ఛార్జీలకే లేవు. చార్జ్ డేవయ్యా. 3 పిల్లల్ని ఆవిడ ఎలుగులాగా పోషించుకుంటుంది. ఈయన దేశాంతరం వచ్చినట్టుగా సేవకుల దగ్గరికి ఇక్కడికి తిరుగుతున్నాడు. ఆ ఫైనాన్స్ డైలీ ఫైనాన్స్లో తెచ్చాడు. ఆయన గిజగిజలు ఆడిపోతున్నాడు. నా ప్రాణం ఇలా పిండేస్తుంది, కానీ బ్రతికిస్తాననే నమ్మ నాకుంది. ఎందుకంటే 18 సంవత్సరాల బాధ అలా మోకరించి చిన్న ప్రార్థన చేసి పోయాను. అప్పుడే ఆగిపోయింది. చప్పలోటి రాత్రి హాయిగా నిద్రపోయాడట. శనివారం ఉండి శనివారం రాత్రి హాయిగా నిద్రపోయి ఆదివారం ఆరాధన చూసి భోజనం చేసుకుని హ్యాపీగా భార్యతో వెళ్ళిపోతున్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అన్నం తింటే కడుపు ఎలాగొస్తుందే చెప్పయ్యా? అన్నం తింటే ఎలాగొస్తుంది? ఎడిటర్ ఎక్కడున్నాడు ఆయన గుర్తుపెట్టుకోది. అన్నం తింటే ఎట్లా ఉంటుంది? కడుపు ఊపుతుందయ్యా. ఇది కడుపు గర్భవతిలాగా వచ్చేస్తా. అన్నం కొంచెం ఎంత తింటే వస్తుందా? ఎలాగా అన్నం ఇంత తిన్నా కూడా కడుపు ఊపుతుందయ్యా. పాప ఆ పిల్లోడు అన్నం తింటాకి లేదు. నీళ్ళు తాగుతావా? తాగనయ్యా, ఒక చుక్క మాత్రం అంతే నీళ్ళు. అసలు అది రాత్రి పగలు అతన్ని ఆ శబ్దాలతో ఒకవేళ బయటికి వినపడిపోయినా లోపల కదులుతానే లోనే వస్తాయా, 24 hours లోనే, లోపలనే బయట వచ్చింది, లేదంటే లోపల వస్తుంది అంట. నరకం అంటే 1 సంవత్సరం కాదండి, 1 రోజు కూడా మనం భరించలేము. 18 సంవత్సరాల దారి లేదు, ఎవడు బాగు చేసేవాడు లేడు. 20 లక్షల అప్పు నీకు ఎవరు ఇచ్చారే? నిజం చెప్పి అబద్ధం మాట ఎలా ఇస్తారు? నీకేం పని చేసేవని ఇస్తారు 20 లక్షల అప్పు? నిజమేనయ్యా. దేని మీద ఇచ్చారు? పొలం ఉందయ్యా, ఒక 2 ఎకరాల పొలం ఉందయ్యా. ఉందా? 2 ఎకరాల పొలం ఉందయ్యా. మేము 3 అన్నతమ్ములు. దాని మీద తీసుకున్నాం. 20 లక్షలు ఎట్లా ఇస్తారు? 1 లక్ష అట్లేనయ్యా. ఈయన దగ్గర 2 లక్షలు, ఇంకొక దగ్గర 1 లక్ష, ఇంకొక దగ్గర 1 లక్ష. దేనికోసం తీసుకున్నావు 20 లక్షలు? అబద్ధం ఆడుకోండి చెప్పు. ఎక్కడ గురించి అయ్యా? ఎక్కడ గురించి ఆమెలో చిన్న గుడి కట్టించిన. ఈయన ఎందుకు లేచిపోయాడు? ఈయన ఎవరు? తెలిసినోడా? తెలిసినోడే. ఈ ఊరోడేనా? అంటే ఏమైతాడు వరుసగా? చెప్పే పెద్ద ఆయన మాట్లాడు. ఏం కాదు. చిన్నానా? ఈయనకి అప్పు రావాలంటే అయ్యా అవి దేవుళ్ళు చేస్తారయ్యా. మన శరీరానికి ఇది కట్టికేసి యాపాకు కట్టి పోతులకు వస్తారయ్యా. ఆ పోతులు కోయాలంటే 2 సార్లు చేపించారయ్యా వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నోళ్ళు. చేపిస్తేనే ఏమైందంటే ఆ అప్పంతా ఈ పిల్లోని మీద మోపారయ్యా. ఓహో, వాళ్ళ పండగ చేసి అర్థమైందండి. దయచేసి గమనించండి, ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాం అది గుర్తుపట్టండి. ఈ పిల్లోడు 2 అన్నదమ్ములు ఉన్నారు, 2 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ నాన్న ఇప్పుడు ఉన్నాడా? చచ్చిపోయాడు. వాళ్ళ నాన్న ఉన్నాడయ్యా. ఏంటి రాలేదా? ఆ పిల్లోని ఆ చర్చికి తీసుకుపోవడం కానీ కారణం నేనే తీసుకువెళ్ళాను. చర్చికి నువ్వు నడిపించావా? అక్కడ తీసుకెళ్ళామయ్యా. ఓకే. అక్కడ ఈయన నీకు బంధువుడా? అంటే ఇంటి పక్కన ఇల్లయ్యా. అట్లా తెలిసినోడు. నువ్వు దేవుడు నమ్ముకున్నావా? నేను దేవుడు నమ్ముకున్నా. ఏం పేరు మీ పేరు? ఇసాకయ్య. ఇసాకు. అయితే ఈ పిల్లోడు బాధను చూడలేక తీసుకెళ్ళామయ్యా. 5 నెలలు పెట్టాడంటగా చర్చిలోనే. 5 నెలలు పెడితే అక్కడ ఎక్కడ కొద్దిగా అప్పుడు జరుగుతుండయా. ఆయన కొద్దిగా మ్యారేజ్ అయినప్పటి నుండి కొద్దిగా తగ్గిందయా, జరగట్లేదయా. ఆ తర్వాత ఈ పిల్లోనికి ఏమేం చేసినారంటే మొత్తము బట్టలల్లో ఊడు తీసుకాసి యాపాకు గట్టి కాసి వాళ్ళు దేవుని చేస్తారు కదా, అది ఎల్లమ్మ అంటారు. మన పోలేరమ్మ అంటారు ఇక్కడ. అట్లా చేసి కాసి అన్ని అప్పులు మోపారా పాప. అట్లనా? ఆ పిల్లోని మీద నేను ఈయన ఎలా అప్పు చేస్తున్నాడు, ఎవరెత్తున్నారు ఈయనకి నేను అనుకున్నా. చూడండి, అసలు కొంచెం అన్నం తింటే ఈ లోపల గర్భవతి ఉంటుంది కదా, అట్లా వచ్చేస్తుందండి కడుపు. నిద్రపోవటానికి లేదు, అన్నం తింటానికి లేదు, పగలోరు నిద్ర లేదు, రాత్రి లేదు. ఆ విధమైన శ్రమ వాళ్ళ ఊరు వ్యక్తి, వాళ్ళ ఇంటి పక్కన వ్యక్తి ఇచ్చిన సాక్ష్యము. చప్పట్లతో ప్రభుని కనపరచాలి. మా దగ్గర ఏంటంటే రుజువులు ఉంటాయండి. మీరు ఏ వీడియో చూడండి, ఏ హాస్పిటల్, ఏ ఊరు ఖచ్చితంగా ఉంటుంది. ఈ 2 లేకుండా వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టి, ఈ 3 లేకుండా నేను టీవీలో ఎవరు సాక్షి కూడా పెట్టలేదు. 1000 సాక్షులు ఉన్నాయన్నా కదా. ఈ ఊరేది, ఏ హాస్పిటల్, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావు, అది క్లియర్గా ఉంటుంది. అందువల్ల నేను మేసం తిప్పి తొడగొట్టి చెప్పగలను ఎవరికి అయినా సరే. ఏ దేవతి బాగా చేయలేదయ్యా. మేము ఈ పిల్లని చూసి కాసే మేము ఇంటి పక్కన వాళ్ళు, ఇంకా ఊరు పక్కన వాళ్ళు, మేము ఈ పిల్లని బాధలు చూసి ఆవిడెవరు? మా ఊరు పక్కన. ఆవిడ కూడా మీ ఊరేనా? మా ఊరే. మేమంతా 9 వచ్చినామయ్యా ఇప్పుడు. ఈ పిల్లోనికి బాగా అయింది. ఎక్కడ తిరిగితే కానీ బాగా కాలేకపోతే మేము కానీ చూడాలి, అయ్య దగ్గర కలవాలని వచ్చామయ్యా. అది ఇంకేరు మీ ఊరు లేరు, నిలబడమను. ఈవిడ కూడా మీ ఊరు ఎవడైనా? 1 2 3 4 5 అయ్యా, నువ్వు 4 అని చెప్పావు. చప్పలు కొట్టండి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. హలో హలో హలో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు నామానికే. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఎవరైతే మరి బలహీనంగా ఉన్నారో, మంచం మీద ఉన్నారో, రోగములతో ఉన్నారో వాళ్ళ కొరకు ఈ లైవ్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. మరి దేవునికి ఇది అసాధ్యమైంది లేదు. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినట్లుగా మరి ఈరోజు ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది ప్రియ బిడ్డలు ఎన్నో సమస్యల ద్వారా ఈ స్థలానికి వచ్చి మరి విడుదల పరచబడుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. స్తోత్రములు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి. అవునవును, మాట్లాడేయా, చెప్పు. ఏమైంది నీకు? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? లింగంపల్లి. ఎప్పుడు వచ్చావు? ఏం పేరమ్మా? ఇప్పుడు ఏమైతుంది మీకు? ఓకే, నీవు నాకు ఫోన్ చేయి మళ్ళీ ఈ లైవ్ అయిపోయాక 4:30 తర్వాత చేయి ఫోన్, సరేనా? ఓకే. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో అమ్మా చెప్పండి. హలో అమ్మా చెప్పండి అమ్మా. మేము సత్పల్లి మాట్లాడుతున్నామండి. నాకు 5 సంవత్సరాలు బట్టి ఒళ్ళు దొరదలండి. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది అర్టిక అని చెప్తారు, డస్ట్ అలర్జీ అని చెప్తారు. అంటే మెడిసిన్ వాడినప్పుడు తగ్గుతుందండి, మళ్ళీ మెడిసిన్ ఆపేస్తే వస్తుందండి. మీరు శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుందండి, రావాలి అక్కడికి. అంటే మేము సత్తుపల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఉంటామండి. ఇప్పుడు లైవ్ మీకు దురదలు తగ్గాలంటే రావాలా, లేదంటే మీరు పర్లేదు. స్తోత్రము నాయన. ఈ సహోదరుని దర్శించి అద్భుతాలు చేయండి. మీ చిత్తమైతే ఆ దురదలు ఆపండి. ఆమె 5 సంవత్సరం బట్టి కదా, రండి. మళ్ళీ అది బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా అయితే తర్వాత మీ ఇష్టం. ఒక టీవీ ప్రోగ్రామ్కి అమౌంట్ ఉంటుంది, అది అడిగి తీసుకుని రండి. దయచేసి గమనించండి. ఈరోజు తండ్రి తన కృపను బట్టి మరి ఎటువంటి వ్యాధినైనా ఆ తండ్రి మరి ఆ అద్భుతం చేసి విడిపిస్తున్నారు. మరి ఇప్పుడు సహోదరి 5 సంవత్సరాలుగా దురదలని చెప్పారు. ఇప్పుడు ఆవిడ మెడిసిన్ వాడుతున్నా కూడా తగ్గట్లేదు, అది తగ్గదు. అది తర్వాత బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయిపోయింది కూడా చెప్తారు డాక్టర్స్. అదే కథ జరుగుతుంది. ఇలాంటి బిడ్డలకు ఈ అవకాశం ఇస్తున్నాము. ఆ దురదలు 5 కాదు 10 సంవత్సరాలు ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేసి విడిపిస్తాడు. వేస్తున్నాము ఆమె. హలో, హలో అండి. చెప్పండి అమ్మా తల్లి, చెప్పు. మోకాలు నొప్పులండి. చెప్తున్నావమ్మా. స్తోత్రం నాయన. మోకాలు నొప్పులు బాధపడుతున్నాయి, తల్లిని దర్శించి అద్భుతం చేయండి. యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఏంటమ్మా అంటున్నావు? పాపం ఈయన 2 వారాలుగా వస్తున్నాడు అండి. చూడు, ఇలాంటి దేవుడి కార్యాలు మీరు చూడండి. ఈయన చేతులు మాంసం లేదు. ఇదిగో ఇలాంటి చనిపోయే వాళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి మీ అందరికీ మేలు జరుగుతుంది. అయ్యా మీ దేవుడు అయ్యా జోగులమ్మ గద్వాల జిల్లా జరుగు. ఇదిగో ఈమె ఎవరో భార్యనా? భార్య. ఇదిగో నీ పేరేంటి? సంసోన్ నా పేరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్ని వారాలు బట్టి వస్తున్నావు? 3వ వారం సార్ ఇక్కడ రావడం. వచ్చినప్పుడు ఎట్లా వచ్చావయ్యా? ఏ బాధ వచ్చావు? ఇద్దరు పట్టుకొని వచ్చారు నాకు. ఇదిగో చూడండి, అన్నం లేదు. డయాలసిస్ వారానికి ఎన్నిసార్లు? వారంలో 3 సార్లు వెళ్ళిపోదు. ఏ ఊరి మీది? జోగులమ్మ గద్వాల జిల్లా దరూర్. అయితే హాస్పిటల్ ఎక్కడది? గద్వాలనే. గద్వాల్లోనే.
వారానికి ఎన్నిసార్లు డయాలసిస్? 3 సార్లు పోవాలి. సోమవారం అసలు ముఖం అయితే ఎట్లా ఉండేదమ్మా మీ ఆయనది? అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉంది ముఖము? చాలా విపరీతంగా ఉంది సార్. నల్లగా జిగురుగా. డయాలసిస్ వారానికి 3 సార్లు అమ్మా. మొత్తం బ్లాక్ అయిపోయింది. నేను అసలు నల్లగా డాంబర్. నన్ను చూస్తేనే పక్క దవ్వబోతుండ్రి. చూడలేక. మీ ఊర్లోనా? అవును సార్. అయితే కాలు వాపులు ఉన్నాయి. ఎప్పుడు కాలు వాపులు? కాలు వాపులు కొంచెం ఉంది సార్. ఆ కాలు కూడా పగిలిపోయి చీమ వచ్చేదంట. ఎన్ని సంవత్సరాలు అది? అది 3 నెలలు అయింది సార్. ఇదిగో కాలు చూపించు, బాక్స్ మీద పెట్టి చూపించు. ఇదిగో కాలు చూడండి. తగ్గిపోయిందా? కాలు ఉందా? తక్కువైంది సార్. తగ్గిపోయింది. ఇది 3వ వారం పూర్తిగా తగ్గిపోయిందమ్మా. ఆవిడ చెప్పమను. తక్కువైంది సార్. తగ్గిపోయింది. పోయిన శనివారం రోజు మేము క్రియాటిన్ టెస్ట్ చేయించుకొని ఇక్కడికి వచ్చినాం సార్. అయితే అప్పుడు 7 ఉండేది, ఇప్పుడు 4కి వచ్చింది సార్. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఈయన ఓపిక లేదు, అడుగు తీసి అడుగు వేయలే. అంటే డయాలసిస్ పెట్టి చాలా వీక్ లో వచ్చాం సార్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు. అన్నం తిని అరిగేది కాదు సార్. అరిగేది కదా. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు బాగా తింటాడు సార్ అన్నం. మీ ఊరు వాళ్ళు ఏమంటున్నారు ఆయన చూసి? అంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ బాగా అయిందంటే మేము ఇక్కడికి పోతున్నాం. చెప్పారా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం పేరు? సంసోనా? హ్యాపీగా ఉన్నావు కదా? ఏం పని చేసుకుంటావు? నేను జిరాక్స్ సెంటర్ చేసుకుంటావా? ఇద్దరు పట్టుకోండి రండి. ఇద్దరిని పట్టుకోండి. రావాలి. చూడండి, చప్పట్లు కొట్టండి. ఆమె పట్టుకో. చూడు జాగ్రత్త. చప్పట్లు కొట్టండి. అలాగా ఇక్కడ మరణిస్తారు అన్నవాళ్ళు బ్రతుకుతారు. అసలు ఒక సంవత్సరం బయటకు రా లేకుతున్నాడు మన మీ భర్తకి అసలు మంచిగా అవుతుంది అనుకున్నావా? ఇక్కడ గురించి కాదు, అక్కడ హాస్పిటల్ ఇప్పుడైతే బాగా అవుతుంది అనుకోలేదు. అసలు బతుకుతాడు అనుకున్నావా? సార్ బతుకుతాడు. చనిపోతాడు అని చెప్పినారు. ఎవరు? డాక్టర్లు సార్. చెప్పేశారా? ఎన్ని రోజులు? 2 కిడ్నీలు పోయినాయి, బ్రతకవని చెప్పి. ఇది కథ. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినంట. వాడు చెప్తాడంట ఈయన చచ్చిపోతాడని. నా క్రియాటిన్ 14% ఉండేది. 14% ఉంటే నేను 2 సంవత్సరాల వరకు డయాలసిస్ పెట్టుకొని 9%, 7% వచ్చిండే. లాస్ట్ పైన నెలవున 7% వచ్చింది క్రియాటిన్. నేను 3 వారాలు ఇక్కడ వచ్చి ప్రాసెస్ చేసి నేను దేవుని మనస్ఫూర్తిగా నమ్ముకొని ఇక్కడ వచ్చి నేను 3వ వారం రావడం కాబట్టి క్రియాటిన్ 4% వచ్చింది. ఇప్పుడు ఎంత అద్భుతం చూడండి. బ్లడ్ లెవెల్ కూడా పెరిగి ఉంటాయి తెలుసు. చూసారు బ్లడ్ లెవెల్? చూడలేదు. బ్లడ్ గ్రూప్ 11 ఉంది సార్. ఉందా? చప్పట్లతో ప్రభుని కనపరచండి. ఇక నువ్వు నార్మలే లెక్క. మీ ఆయన నార్మల్ అయినట్టాడా? ఏమన్నా ఇబ్బంది ఉంది? ఇట్లా తల్లి. నువ్వు ఆ రోజు కూడా ఎంతో వీక్గా వచ్చావు. నువ్వు కూడా ఎందుకు అట్లా బాగా బాధలో వచ్చావు కదా. కొడుకు కూడా మైండ్ డిస్టర్బ్లో ఉన్నాడు. మీ కొడుకు ఎంతమంది పిల్లలు? ఇప్పుడు మేము 100కి 1000% గ్యారంటీ ఉంది. కానీ మా మాట మీరు వినాలి. 100కి 1000% గ్యారంటీ. 100కి 100 కాదు, 100కి 99 కాదు, 100కి 1000%. ఇలాంటి వాళ్ళు ఎంతమంది సాక్షులు. ఇవన్నీ ఇక్కడ స్టేజ్ మీద జరిగినాయి. మేము పెడుతున్నాం. మేము ఇక్కడ ఇళ్లలోకి వచ్చాం, ఇంకోటి వచ్చు, అక్కడ మేము సీట్లు అలా అయితే ఇంకా వేల అద్భుతాలు అయిపోతాయి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఈరోజు నేను ఓపెన్ చెప్తున్నా. ఇక్కడికి రా, దగ్గరికి రా. నేను బ్రతికిస్తానన్న మాట ఇచ్చాను. గుర్తుందా నీకు? గుర్తుంది సార్. ఉందా? ఉంది సార్. బ్రతికిస్తా అన్న మాట ఎక్కువైందా తక్కువైందని? అది తక్కువైంది సార్. మేము బ్రతికిస్తాను, నేను గ్యారంటీ ఇచ్చేసాను నీకు. ఆమేన్. హల్లెలూయా. క్రియేటిన్ అట్లా ఉండి మనిషి వీక్ అయిపోయి ఆహారం తినేవాడు కదా. అలాంటి వాడికి గ్యారంటీ ఇవ్వటం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే శక్తి లేదు, ఆయాసం కూడా ఉన్నట్టుంది. అడుగు పెట్టలేకపోతుంది. మనిషి డాంబర్ లాగా నల్లగా అయిపోయిన మనిషిని వాళ్ళ దేవుడు అద్భుతంగా విడిపించి వాళ్ళ సాక్షిగా నిలబెట్టాడు. నిజంగా దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము చెప్తున్నాం, ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని మీరు ఫాలో అవ్వండి, మిమ్మల్ని మేము ఫాలో అవ్వలేము. దయచేసి గమనించండి. ఇట్లా మీలాగా 100,000 మంది ఉన్నారు. ఫోన్లో కూడా మాట్లాడతాను. బ్రతికిస్తాను మాట ఇచ్చాక మాత్రం ఇక చనిపోవటం ఉండదు. ఇక హ్యాపీ చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమేన్. విడుదల పొందండి. అప్పటికప్పుడే అద్భుతాన్ని మీరు చూసి వెళ్తురు. కానీ మరి ఈ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా ఫిట్స్ వస్తున్న బిడ్డలు మరి దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. తండ్రి చేసే కార్యాలు మీరు చూస్తున్నారు ఈ లైవ్లో. దయచేసి ఇవన్నీ కూడా ఆ స్టేజ్ మీద జరిగిన అద్భుతాలే. దయచేసి గమనించండి. ఎవరైనా సరే దురాత్మలతో శోధించబడినప్పుడు, అలాగే మరి చేతబడులతో, అలాగే మరి శరీర రోగాలతో బాధపడుతున్న బిడ్డలు
ఇమ్మీడియట్లీగా ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీరు రండి. ప్రభు తన ఆత్మ ద్వారా బలమైన కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హలో, చెప్పండి అమ్మా. స్తోత్రం నాయన తల్లి. జ్వరంతో బాధపడుతున్నారు, విడిపించండి ఇస్తున్నాము. ఆమేన్. హలో హలో, హలో అమ్మా, వందనాలయ్యా. ఫోన్ కలిసాక సైలెంట్ కూర్చుంటావా? ఫోన్ దగ్గర పెట్టుకొని చెప్పమ్మా. ఏందో ఏం రావట్లేదయ్యా. సరే, కట్ చేసే. స్తోత్రం నాయన. ఈ బిడ్డకి ఏదో రోగం వచ్చి బాధపడుతున్నారు నాయన. ఆ తల్లిని దర్శించండి. ఏ రోగమైన యేసు నామములో తగ్గిపోను కాక. ఆమేన్. వందనాలమ్మా. వందనాలయ్యా. దయచేసి పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఫోను మరి మాట్లాడుతూ రానివాళ్ళు దయచేసి కట్ చేయండి వాళ్ళ ఫోను. మరి ఈరోజు యేసు ఆశీర్వాద పనులు జరిగే ప్రతి శనివారం స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు చిత్తమైతే రండి, మీ అవకాశాన్ని బట్టి మీరు రండి. మరి కొన్ని వందలాది ప్రజలు వచ్చి వీడి స్వస్థత పొందుకుని వెళ్తూ ఉన్నారు. అలాగే ఎటువంటి వ్యాధితో బాధపడుతున్న వారైనా మీరు మరి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళండి, ఎన్నో స్థలాలు తిరిగి ఎటువంటి స్వస్థత లేకుండా ఉన్న మీరు రండి, విడుదల పొందుదురు. ఆమేన్. హలో, చెప్పండి అయ్యా. ఇలా ఆవిడకి గొంతుకునే పంట ప్రార్థిస్తున్నా, ఆమెకు తగ్గించండి వేస్తున్నాము. ఆమేన్. దయచేసి ఈయనకే గొంతుకులో నొప్పి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎక్కడో ఎంత. దయచేసి ఇలాంటి వ్యవహారం కాదు. ఆ ఫోన్ కలిసినప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడండి. మీది మాకు వినపడాలి. మాకు వినపడకుండా ఇబ్బందిగా స్లోగా మాట్లాడటం చేయకండి. అంతేకాకుండా మరి లైవ్లో మరి మాట్లాడుతున్నాం కనుక దయచేసి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదో గమనించుకోవాలి. అంతేకాకుండా మరి ఎక్కడ మీకు సిగ్నల్ ఉంటుందో మీ ఫోన్ అక్కడ వచ్చి మాట్లాడండి. ఇంట్లో బెడ్రూమ్లో కూర్చుని తలుపులేసి మాట్లాడితే సిగ్నల్ అందదు. మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేయలేదు, కోపడ్డారని బాధపడద్దు. దయచేసి ఈ విషయంలో మాతో సహకరించాలని మనం చేస్తున్నాం. హలో హలో అయ్యా, చెప్పండి అయ్యా. నువ్వు టీవీ దగ్గరుండి నాకు ఆ టీవీ వినపడతావు, మీరు చెప్పేది వినపడట్లే. కట్ చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు వచ్చింది మనం కానీ. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా, ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో హలో, చెప్పండి అయ్యా. చెప్పమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రములు తండ్రి. గట్టిగా మాట్లాడండి అమ్మా, చెప్పండి. స్తోత్రములైన సోదరు ఫేవర్తో బాధపడ రిస్కిల్లు కొయ్యారు, అల్లూరి జిల్లా. బోన్ మరో క్యాన్సర్, ఛాతిలో గడ్డ. రా తల్లి రా, పరిగెత్తుకుంటూ రావాలి. ఏమైంది నీకు? బోన్ క్యాన్సరా? నువ్వు ఈ మనిషి లాగమా? తీసేది చెయ్యేది ఎక్కడుంది? వాపు ఎక్కడుంది? పైకి తీసుకురా. నేను చదువుకున్నావా? ఏం చేస్తావు? నర్సింగ్. మరి నాతో మాట్లాడావా నువ్వు? ఏమని చెప్పాను నేను? వచ్చేసేమన్నానా? ఏ ఊరి మీది? బతకాలంటే రామన్నానా? ఏ ఊరి మీది? కొయ్యూరు. ఎక్కడ? రాజమండ్రా? 600 కిలోమీటర్. రాజమండ్రి దగ్గరే కదా. దానికి మా ఊరికి 6. ఏం చదువుకుంటున్నావు? నర్సింగ్. నర్సింగ్ చేస్తున్నావా? ఇది క్యాన్సర్ అని ఎవరు చెప్పారు నీకు? డాక్టర్స్ చెప్పారు. ఇది ఒకవేళ ఇరిగితే చెయ్యి తీసేయాలన్నారు. ఇక్కడ తీతే బతకలేవు. ఇక బతక నువ్వు. ఇక్కడ నేను బతికేసి ఇది గట్టిగా ఉంది కదా, మెత్తగా అయిపోవాలి అంతే కదా. ఇప్పుడు సాక్ష్యం ఇవ్వాలి. ఆవిడెవరో ఇట్లా దండాలు ఎట్టేస్తుంది. ఎవరావిడే? నానమ్మ, తనకు కూడా క్యాన్సర్. ఓ మై గాడ్. పట్టుకోండి అమ్మని పట్టుకో. అమ్మ తగ్గిపోతే తల్లి ఏం బాధపడకు. చూడు, ఈ పిల్లకి ఇప్పుడు ఎంత గట్టిగా ఉందో, ఎంత మెత్తగా అయిపోయిందో ఆ పిల్ల చెప్తుంది, నేను కాదు. ఇప్పుడు నువ్వు చూసుకో.
ఇదిగో ఇట్లా ఇట్లా చూడు, ఇలా చూడు. అయిపోయిందా? ఆడవాడు చప్పట్లు. ఈ పిల్లని అన్న బ్రతకాలి, ఈ చేయి తీసేస్తారు నీకు, తర్వాత బ్రతకాలనుకుంటే రా, అది చిటికలో తగ్గిపోద్ది అన్న. మళ్ళీ చూసుకో, లైట్గా మెత్తబడిపోతుంది ఇక అంతే. చప్పట్లు కొట్టారు, గుండె వాళ్ళు కొట్టారు. కీమో కూడిపోయిందండి. నర్సులకే తెప్పులు వచ్చేస్తున్నాయి, డాక్టర్కి తెప్పులు వచ్చేస్తున్నాయి, జడ్జీలకు వచ్చేస్తున్నాయి, డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నారు. ఇది అవి ఏంటి నర్సింగ్ హోమ్లు పెట్టుకున్న డాక్టర్లు వచ్చి, అయ్యా ఈ పవర్ వెళ్ళొచ్చి మాకు ఏమైనా ఎత్తారన్నాడు. నువ్వు ఆయన ఎక్కడి నుంచి అక్కడ గట్టకేసరి దాటాక అక్కడ ఉంది, ఆయన అడుగుతున్నాడు. నేను చాలా చోట్ల చూసాను, ఆయనకు పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది, పెద్ద అవి ఉన్నాయి, ఏంటి మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి. వచ్చి ఇంత పవర్ ఉంది, కొంచెం ఇస్తారు, ఏమైనా డబ్బులు ఇస్తాను అంటున్నాడు. ఆయన గుర్తొచ్చాడు నాకు. బైబిల్ పట్టుకోమ్మా, పాపని పట్టుకోండి. జాగ్రత్త అమ్మ, జాగ్రత్త. లే లే లే, హల్లెలూయా. అన్ని తగ్గిపోతాయి, ఏం కాదు, ఏం కాదు. ఫోటో వచ్చేది తెలిసేది, ఫోటోకి వచ్చాక నిద్ర పట్టదు. ఇది మామూలు పోటు కాదు. ఎట్లా అంటే ఒక సుత్తి తీసుకుని, మొల తీసుకుని, అంటే మేకు తీసుకుని టక్కుని టక్కుని కొడితే ఎలా వస్తుంది అట్లా వస్తుంది. నేనే పెద్ద డాక్టర్ పెరుగుతుంది అన్నారండి. ఇక్కడ ఒక ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆమె రాజేంద్ర నగర్లో రిటైర్డ్ అయిపోయారు. ఆమె చెప్పు ఈ ఎముక ఎంత పెరిగింది, చెప్పులోకి వెళ్ళిపోయింది. అవి హీల్ చేసుకున్నారు, చెప్పులోకి వెళ్ళింది. రంపాలతో కొయ్యాలంట. నేనన్నా ప్రార్థన చేశాను, ఆవిడ మాకు ఎంతో సహాయం చేశారు దేవుని కృపను బట్టి. ఇప్పుడు నార్మల్ అయిపోయింది, అప్పటికప్పుడు కరిగిపోయింది. ఇది నా చేతుల్లో పని. పట్టుకోండి ఈ పిల్లనే. ఆశ్చర్యం, నర్సు గారికి ఆశ్చర్యం అయిపోయింది. చెయ్యట్లా లేవనేది కదా, లేవనేదే, చాలా పెయిన్ వచ్చేస్తుంది. ఏసై నాలో ఉన్నాడా లేదా? ఉన్నారండి. గొప్ప దేవుడు మీ దగ్గరే ఉన్నారు. నేను చెప్పినా అక్కడెక్కడ చర్చిలు అవన్నీ కావు, ఇక్కడ వేరు అంతే. అది ఎట్లా ఉంటుంది అంటే బ్రదర్, ఇక్కడ ఇలా ఉంది కదా, అలా అలా ఈ డాక్టర్లు ఏదో చేసేసి అవసరమైతే చీము తీస్తాము, దాంట్లో ముక్క తీసి ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది. నాలిక అలాగే చేయించుకుంటారు. ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది జీవితం నాశనము. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాకే పాడైపోతారు మీరు. వెళ్ళకముందు అక్కడ హాస్పిటల్ దాకా మనమే వెళ్తాం, వెళ్ళాకే మనల్ని నలుగురు మోసుకుని రావాలా. ఇవాళ అలాగ అయిపోయినాయి హాస్పిటల్. ఇలాగ ఎంతమంది పిల్లలకు వచ్చేస్తున్నాయో నాకు తెలుసు కదా. మనం ఒక మాట చెప్తాము, అసలు ఈ పాప ఇట్లా లేపుకోవాలంటే ఎంత బాధ అమ్మా నీకు. చాలా పెయిన్ వచ్చేదా? పైకెత్తే చెయ్యగా ఆమేన్. అది కథ. తప్పులు కొట్టాలి. హ్యాపీయా? నీ పేరేంటి? నీకు గుండు ఉంది కదా, ఇప్పుడు ఎక్కడ వెళ్ళొద్దు నా మాటను. ఎంటుకలు ఫుల్ ఉన్నాయి. అప్పుడు ఇది ఏమైనా పెట్టారా? ఈ గుండె ఏంటి? కీమో పెట్టారండి, అందుకే ఊడిపోయినాయి. మొత్తం 3 రోజుల్లో ఊడిపోయింది మొత్తం. ఇక వెళ్ళకమ్మా నా మాటనే, నేను ఉన్నా కదా. ఎంత ఎంటుకలు వచ్చేస్తాయి. వచ్చే వారం ఒకవేళ వచ్చే ఎంటుకలతో వచ్చాయి. ఎంతమందికి ఇలాగ ఒక్క 2-3 రోజుల్లో ఎంటుకలు ఫుల్ వచ్చేస్తాయి. ఇక అవి ఓడవు, అంత మంచిగా వచ్చేస్తాయి. ఏం మెడిసిన్ వాడుకు తల్లి చూసుకో. మళ్ళీ లేపు చెప్పు, గిర్ర తిప్పాయి తివా. అది కథ. ఏజ్ ఎంత ఉంటుంది నీకు? 20 ఉన్నాయా? అంత ఉన్నాయా? ఓకే. తగ్గిపోతుంది, ఇది కరిగిపోతుంది పూర్తిగా. ఇంకా ఏమి లేదు, దాదాపు కరిగిపోయి చూసుకో. మళ్ళీ చాలా మట్టుకు కరిగిపోయింది. రాయిలో ఉండేది. ఈమె మీ అమ్మ నాన్నేరి? మమ్మీ లేరు, డాడీ ఇంట్లో ఉన్నారండి. ఉంటారా? ఉంటారు. చూడండి చూడు. నాయనమ్మ? నాతో నానమ్మ బాబాయ్ వచ్చారు. బాబాయ్ గారు బ్రదర్ రండి. అలా దూరం నుంచి చూస్తే ఎట్లా తమ్ముడు? నాన్నమ్మగా ఇవిడి నీకేం రోగం ఉంది? గొంతు క్యాన్సర్. థ్రోట్ క్యాన్సర్. ఈమెకి కరెంట్లు పెట్టేశారుగా? ఆపరేషన్ చేశారు, కీమోలు పెట్టేశారు. అవన్నీ కాలిపోయినట్టు అయిందా? తిన్నది ఇప్పుడు ఇవిడ ఇడ్లీలో జ్యూస్ చేసుకొని ఎందుకు ఇలాగ మీకు వచ్చేస్తున్నాయి క్యాన్సర్ లో? ఏమో నాకు అర్థం. తినో జాగ్రత్త. పట్టుకో, పాపను పట్టుకోండి. జాగ్రత్త, జాగ్రత్త. అమ్మా లేకు తల్లి, లేకమ్మా. అరే
అసలు ఈ ఎంత వీక్ అయిపోయిన పాప చూడండి, ఒక ఆశతో ఏదో బ్రతకాలనుకుంటే బ్రతకనివ్వట్లేదు. నీకు హ్యాపీ కదా తల్లి? మేన్ దాదాపుగా అయిపోయింది చూడు. ఇలా అసలు మాంసం రాదు. గడ్డ చూపించండి అందరికీ, తగ్గిపోయింది, దాదాపుగా లేదు. ఇదిగో చూపించరా, ఇదిగో దాదాపుగా లేదా ఉందా నువ్వు చెప్పు. నీకు ఇంకెవరైనా చూసారా? నీవేనా? దాదాపుగా లేదండి. విన్నారా? ఇప్పుడు అసలు లేదు అని చెప్పాలి, పూర్తిగా అయిపోతుంది. ఆమె అసలు ఈ చెయ్యి ఇట్లా ఎత్తనివ్వరండి, ఇట్లా ఇలా ఇలా బిగబట్టి ఇట్లా అనాలంతే. ఏదైనా వస్తువు తీయాలంటే కూడా ఇట్లా చెంబు పెట్టుకుంటే చెయ్యి రూపొద్ది అన్నారు కదా. ఇంకోటి ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇది తీసుకోవాలన్నా కూడా నీకు భయం అయిపోతుంది. నేను నా బట్టలు కూడా వేసుకోలేదు. అది నేను చెప్పకపోయాను, ఇలా డ్రెస్ వేసుకోలేవు కదా, ఇది వేసుకోలేము. నానమ్మ చెయ్యి లాగా లేపి ఇప్పుడు లేపే మళ్ళీ అందరూ చూస్తుంటారు. ఏమన్నా చెప్తే చెప్పు, నువ్వు నర్సు కదా. ఏం నర్సా? నిజమా? జిఎన్ఎం చదువుతున్నానండి. చదువుతున్నారా? ఏ ఊరు అది? కొయ్యూరు అండి. కొయ్యూరా? అసలు ఇది ఏం కాదండి. కొంతమందికి ఇక్కడ వస్తాయి, కొంతమంది ఇక్కడ వస్తాయి, కొంతమంది రొమ్ములో వస్తాయి, గడ్డలో. మనం ఇట్లా చేయి పెట్టక ముందు కరిగిపోయి ఉంటుంది అది. ఆమేన్. ఎస్ ఎస్ ఆమేన్. మీ నాన్నమ్మకి సంగతి కూడా చూడనా? ఆమెకి తినేటట్లు చేయనా? ఓకే, చేస్తాను. ఓకే, దేవుని సేవకు సహకరించాలి మీరు. చప్పటితో ప్రభుని కనపరచండి. మహారాష్ట్ర వెళ్ళాం. ఈమెకి చెమటలు వచ్చేస్తున్నాయంట. పదే ఫోన్ చేస్తే మన మేనేజర్ అన్నాడు, ఏంటమ్మా పదే ఫోన్ చేస్తాం, పెట్టే పోనా అన్నాడు. నేను కారులో పడుకుని విన్నా, ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ? ఆమె ఇంట్లోకి వస్తామని చెప్పు. హల్లెలూయా చెప్పండి. ఆమె ఇంట్లోకి వస్తాం. చెమటలు కారిపోతుంది. ఆ రోజు 2-3 సార్లు 4 సార్లు ఫోన్ చేసింది. తలలో చెమటలు ఏమవుతుందమ్మా నీకు అప్పుడు? చెమటలు వచ్చి నా ఎంటికలే తడిచిపోయి కింద కారుతున్నాయి. అంత చెమటలు కారి మొత్తం గొంతంతా ఎండిపోతాను. నా బిడ్డ ఒక్కతే నాకు. అమ్మ నా కోసం బతుకమ్మ, నువ్వు చచ్చిపోతావా ఏం ఎట్నో చేస్తాను అని ఇవన్నీ లాగుతాను. బాగా మొత్తుకుంటా అన్న, బాగా మొత్తుకుంటా, అమ్మ నా కోసం బతుకమ్మ, నాకు ఎవరు ఉన్నారమ్మా అని నా బిడ్డ అన్నది. ఆమెకు మాట ఇస్తాను, నేను బతుకుతామ్మా, నన్ను దేవుడు ఏం చేయడని అంటాను. కానీ లోపల నాకు సత్వ సరిపోతలేదు. ఇక నా ప్రాణం ఎప్పుడో పోతుంది అనుకుంటారు. ఇక ఆ టైంలో నేను చెప్తా లేక ఇవ్వలే. ఆ బాధలో ఆ గచ్చ ఈ కాళ్ళు అయితే ఇలా దగ్గరికి, అది ఇట్లా దగ్గరికి వస్తుంటేనే అమ్మో ముట్టుకోలేదు. ఆ కుర్చీలా మూతానికి బయటికి లేకపోతే అట్టా లేపని మా బిడ్డ ఎంత తిప్పలో చూడు. అలాంటి బిడ్డకే నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను. రాత్రి ఏ టైం వచ్చాను మీ ఇంట్లోకి? 4 అయింది అయ్యా. మీరు వచ్చే వరకు 4:30 అయింది సార్. 7 గంటల దాకా 2 గంటలు ఉన్నాను కదా. అప్పటికప్పుడే ఇక నీ భార్య గురించి ఇప్పుడు నువ్వు చెప్పు. ఇక ఏమైంది నీకు చెప్పు, నువ్వు చెప్పు. ఇక నాకు అప్పటి నుంచి నిద్ర పట్టింది అయ్యా. అంతకుముందు ఇక్కడికి రాకముందు అన్నం తినేదాను కదా? అన్నం తినండి అని కాదు, ఇక్కడికి వచ్చినాక నీళ్లు పోసిండు, గొంతుకల నీళ్లు పోసిండు. నీకేం కాదు, నేను ఇంటికి వచ్చేది ఉన్నదని చెప్పిండు. అంతే. నీళ్లు పోసిన వాళ్ళు కొంచెం అన్నం తినుకుంటున్నా కానీ ఇక అది బాగా అయింది. ఇంకా బాగా నొప్పి లేస్తుంది. ఎన్ని సంవత్సరాలు పడ్డావు ఈ బాధలన్నీ? ఓ 10-15 ఏళ్ళ విన్నారా? ఇట్లా వంగిపోయి. అంటే ఆ సేవకుని తప్పు పట్టలేదు కానీ వీళ్ళ కూతురు వాళ్ళ పాస్టర్ ఏమంటున్నాడు? అసలు పాస్టర్లను నమ్మద్దు, అట్లా చూపెడతారు. విశ్వాసం ఉంచాలి. నువ్వు పాటలు పాడుకో, మంచిగా ప్రార్థన చేసుకో, నీకు దర్శనం ద్వారా ఇయ్యడా దేవుడు అని వాళ్ళు అన్నారు. లేదు నేను అక్కడికి పోతేనే నాకు బాగా అవుతుంది, నేను అక్కడికి పోతా, మీరేమన్నా అనుకోండి, నేను అక్కడికి పోతానని అన్నా. వీళ్ళ కూతురు పాస్టర్ గారు ఏమో అట్లా అంటే, మీ పాస్టర్ గారు ఏమంటాడు? మా పాస్టర్ అయ్యో గట్లెట్లా అడుగుతాడు ఆయన అని అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? గంత కార్యం చేసిండు, ఎంత గొప్ప కార్యం ఇది అని అన్నాడు. హైదరాబాద్ లో ఎంత గొప్ప, అది చెప్పాలి అన్నాడా? హైదరాబాద్ లో ఎంత గొప్ప సేవకుడు ఉన్నాడా? మా బంధువులు అయితే నీ సేవకుడు గంత గొప్ప సేవకుడు, గంత ధన్యత, గంత దేవుడు ఉన్నాడు హైదరాబాద్ లో, గంత దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు అని అన్న. హల్లెలూయా! మన దేవుడు ఎంత దేవుడు చూసావా? మన దేవుడిని బట్టే కదా ఆ సేవకుడికి ఘనత. హల్లెలూయా! ఆ గాడిద యేసు ప్రభు కూర్చుంటే కదా గాడిదకి ఘనత, ఆ యేసు ఉంటే కదా ఈ సేవకుడికి ఘనత. ఈరోజు నేను చెప్తున్నాను, ఎంతోమంది దైవ సేవకులు కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది ఏమో పాటలు పాడుకోండి, ప్రార్థన చేసుకోండి, ఆయన చేసిన ప్రార్థన నేను చేసిన ప్రార్థన అన్నాడు. ఆ ప్రార్థన వేరు, ఈ ప్రార్థన వేరు.
నేనేమైనా ప్రార్థన చేశాను నీకోసం? అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయలేదు, అట్టిగా నీళ్ళు పోసి అప్పుడే అన్నం తిన్నావు, నిద్రపోతున్నావు. మరి మీ ఇంటికి వచ్చాక ఏం చేశాను? మా ఇంటికి వచ్చినాక ఇక ఒక్కసారి ప్రార్థన చేసి నూనె రాసిపించిండు గంటే నీళ్ళు చల్లాను అంతే. అంతే, ఈ ముట్టుకోలే కట్టుకోలే. ఇక ఈ మనిషి కుర్చీలో ఇక స్నానం లేదు, ఏమి లేదు. ఇక దీనికి కుర్చీలో లేకుంటే మంచంలో వెళ్ళిపోతుంది కదా, కుర్చీలో పట్టుకుని వెళ్ళాలా, రావాలా, చుట్టుపక్కల వాళ్ళందరూ చూడాలా. ఇక ఈమె గసగసగా అమ్మా ఈ మామూలు గరుపులు అడితే ఇక్కడ అడితే అక్కడికి వెళ్ళిపడుతున్నాయి. అరుపులు మాత్రమే, అంతేనమ్మా? ఇంట్లో ఈడ్చుకొచ్చుడు ఇవన్నీ ఈడ్చుకొచ్చి ఇట్లా మొత్తం ఇట్లా బిగబట్టిపోయినాయి. ఇడ్చుకొచ్చి గసగస వణుకుపోవటం. హాస్పిటల్లో కాదు ఇది కాదంటే ఈమె మాత్రం దైవ సేవకుడితో రైతుంది అన్నాడు. నేను కూడా మాట ఇచ్చాను, బ్రతికిచ్చేస్తాను. నువ్వు, నీ పేరేంటి? కోమలా, నేను బ్రతికిచ్చేస్తాను అంటే చచ్చిపోయేటాడు ఉన్నా, లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నా, 1 వీక్ ఉంటుంది. అది అలాంటి వారికి ఏదైనా అర్జెంట్. ఈ తల్లి మొర దేవుడు ఆలకించి నేను నిద్దట్లో ఉన్నవాడిని విని వాళ్ళ ఇంటికి వాళ్ళ అడ్రస్ కనుక్కో, అవసరమైతే వాళ్ళదే ఏంటి నావిగేషన్ లొకేషన్ అడుగన్నాం. అదే దారిలో వెళ్ళి ఉంది. చప్పట్లు కొట్టండి. వాళ్ళు మాకు తెలీదు ఏ దారిలో ఉందో. నాకు నేను మహారాష్ట్రలో ఉన్నాను, అది 3 మన తెలంగాణకి, అటు ఛత్తీస్గఢ్కి, ఇటు మహారాష్ట్ర. పెద్ద అడుగులు నా జీవితంతో. 1.5 గంట ప్రయాణం, కారు 1.5 గంట. ఫోన్ కలదు, కానీ దేవుడు ఫోన్ కల్పించి ఈ బిడ్డ బాధని విని, అర్థమైందా, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అసలు కదలేని మనిషి, లేవలేని మనిషి కారు కడికి ఇలా నడుచుకుంటూ వచ్చేసి చప్పట్లు కొట్టాడు. అది దైవ సేవకుడికి దేవుడిచ్చిన కృప. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎంత అమ్మ, నేను రాకపోతే ఆ రోజు ఏమైతే చచ్చిపోదు అనుకున్నా. ఎందుకంటే చెమటలు కారిపోతే లాస్ట్లో ఏంటంటే మన బాడీలో కొద్దిగా వాటర్ ఉంటాయి కదా, అది వీక్నెస్ చెమట రూపంలో వచ్చేసి డ్రై అయిపోయింది ఆల్రెడీ. గొంతులో అసలే గొంతులో అసలే తడి లేదు, మొత్తుకుంటానా తడి లేదు, ఇది చెమట కారిపోతుంది. ఇక నా వల్ల అయితే లేదు, ఇక నేను ఇలా చచ్చిపోతా. అయ్యా ఒక్కసారి అయ్యగారిని ఒక్కసారి నా కొరకు ప్రార్థన చేయమని అయ్యా అని మొత్తుకున్నా. 1 గంట తర్వాత అత్తను అని ఫోన్ చేసిండు. అప్పుడే ఇక కొంచెం నాకు మంచిగా రిలీఫ్ అయింది. నా బిడ్డ తీసుకుపోయి తానని చేపించింది నాకు. హల్లెలూయా. నేను ఒకటే చెప్తా, అది అలాగ అనకూడదు, కానీ నేను చెప్తా యేసయ్య చెప్పినట్టు. ఈరోజు నేను మీ దగ్గరికి వస్తే మీ దగ్గరికి యేసయ్య వచ్చినట్టే. నేను అన్న కదా మాట, యేసయ్య వచ్చినట్టే అమ్మా. ఎవరు ఏదన్నా అంటే అనుకోని, కానీ వస్తే యేసయ్యే వచ్చినట్టు మీ ఇంటికి. యేసయ్యే మీరు ఇక్కడికి వచ్చారు, యేసయ్య దగ్గరికే వచ్చారు. ఇంకెక్కడ ఏమి ట్రాన్స్ఫర్, ఎందుకంటే ఆయన కుమారుడు ఇక్కడ. హల్లెలూయా. ఆయన చెప్పారు, ఎవరికి మనం చేతులేసి ప్రార్థన చేయలేదు. ఆయన ఏ శక్తి అయితే ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నవారు ఫోన్లో ద్వారా కూడా విడుదల పొంది బాగుపడిపోతున్నారు. ఎలాంటి మెడిసిన్ లేదు ఇక్కడ, మెడిసిన్ వాడేది ఉంటే ఇక్కడికి రావద్దు. ఇక్కడ అలాంటి పరిచర్య ఇది. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళ ఊర్లో ఈమెను ఇలా అన్నగారు చచ్చిపోయారు, వీళ్ళ అన్నగారు భార్య, వీళ్ళిద్దరు ఇల్లు పక్కన ఉన్నాయి, వీళ్ళిద్దరు నమ్ముకున్నారు. అందరూ నమ్ముకున్నారా? అందరూ అన్నిలే. వాళ్ళు ఏమన్నారంట, ఏమన్నారు? వాళ్ళు చనిపోయారు. నేను వచ్చాక ఏమన్నారమ్మా? పాస్టర్ వచ్చిండు, మంచిగా అయినావు కదా, తిరుగుతున్నావు కదా అని అంటారు. సపోర్ట్తో కనపరచాలి. వచ్చారు అంతే. వాళ్ళకి అర్థం దేవుడు ఎంత గొప్ప. అన్యులు ఒక ఈ బిడ్డ గురించి సాక్ష్యం. అమ్మా ఏం పేరు మళ్ళీ చెప్పు? పట్టుకోండి అమ్మని పట్టుకోండి. జాగ్రత్త. చూడు ఇక్కడ చూడు అలా చూడు. The Holy Spirit. Amen. పరిశుద్ధాత్మనికే ఆరాధన, తోడైన దేవానికే
మోకాళ్ళు కానీ ఇక్కడ ఏమైనా గుంజుతుందా? ఉన్నాయా? ఓకే, రైట్. జీసస్. ఆనమ్మా, ఆను ఆను. ఆమె రిలీఫ్ ఉందమ్మా? కొద్దిగానా? ఇంకా అయిపోతుంది అంటే ఇవి వంకరగా ఉంటుందా? ఎట్లాగా ఇలాగే ఉందా? ఊర్లో కూడా పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లా చేసుకున్నావా? అప్పుడు మంచిగా ఉన్నా సార్, చక్కగా ఉన్నా. ఇప్పుడు ఈ మధ్యలో ఎట్లా అయిందా? అయ్యా ఈ మధ్యలో సార్ అప్పుడు చక్కగా ఉన్నది. ఎట్లుంటే చేసుకోవద్దు కదా అప్పుడు. అప్పుడు మంచిగా ఉన్నా సార్, నాట్లో పోయేది, అన్ని పనులు చేసింది. ఈ మధ్యలో ఇప్పుడు 7-8 సంవత్సరాల బట్టి ఇట్టే లేచిందా? కొద్దిగా లేచిందా? చూడు లేచింది సార్, వంట చేస్తాప్పుడు పని అన్ని పనులు చేస్తాను. ఇప్పుడు వంకర ఉందా? లేచింది సార్, లేచి చక్కగా ఉన్నది. చక్కగా బాగుందా? బాగున్నది. ఇప్పుడు నిజంగా చెప్పొద్దు, ఈ బట్ట వేసుకుంటా కూడా ఈ ఒంటి మీద లేదు. నిజమా? ఈ బట్ట కూడా వేసుకోలేదు. ఆ మంటలు, నొప్పులు, బట్ట, ఈ బట్ట లేదు, వేసుకుంటాక లేదు. అలాంటి బాధ ఎంతసేపులో తగ్గిపోయింది అక్కడ మీ ఇంట్లోకి వచ్చా? గంట సేపట్లనే తాకి మీరు పోయినాక వెంబడే నేను నిద్రపోయినా. ఆ రోజు నిద్రపోలేదు ఎప్పటికీ. అట్నే కుర్చీలో కూర్చుండి ఉండేది, లేకుంటే పండుకొని అట్నే నిద్రపోయేది. పక్క కాదిరిపోయేది. కుర్చీలోనే పక్క మీద కుర్చీలో 4 రోజులు కూర్చున్నా అన్న. అయ్యా రాత్రి పగలు 4 రోజులు కుర్చీలోనే మంచంలో లేదు. ఇట్లనే కూర్చుండేది, ఇట్లనే ఈడ్చుకొస్తాడు అనుకుంటూ ఉండేది. అట్లనే ఉండేది. పండుకుంటే మళ్ళీ ఇంకా బాగా ఈడ్చుకొస్తుందని అట్లనే కూర్చుండేది. 4 రోజులు ఉంటే వీళ్ళు పరిశాన్, అసలు నిద్ర వస్తలేదా వాళ్ళకి కథం. వాళ్ళకు కూడా ఆశ లేదు ఏమవుతుందో ఏమో అని. దేవుడు స్వస్థత. ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసుక్రీస్తుకే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. డాడీ మీకే స్తోత్రములు. డాడీ మీకే వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బలమైన కార్యములు జరిగించండి. నీ ప్రజల పట్ల బలమైన కార్యాలు జరిగించండి ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభా. నీ స్తోత్రాలు. ఈ టీవీ ఎంతమంది చూస్తున్నారు? కొంతమంది కుళ్ళుకుంటా ఉన్నారు. కొంతమందికి కుళ్ళి లోపల మస్సం మెదులుతుంది. కొంతమందికి ఏమో దైవజనుడిని చూసాం చాలు అని ఆనందం, సంతోషం. ఇటు ఉన్నారు, అటు ఉన్నారు. దయచేసి గమనించండి. హలో అమ్మా, చెప్పండి. అమ్మా చెప్పమ్మా. బోన్ క్యాన్సర్ అండి. తగ్గిపోద్దమ్మా. శనివారం స్వస్థ ప్రార్థన ఉంది, పూర్తిగా తగ్గిపోద్ది. ఒక టీవీ ప్రోగ్రాం ఇంకా కానుక తీసుకుని పట్టుకుని వచ్చేసాయి, పూర్తిగా తగ్గించుకుని వెళ్ళిపో. ఎన్ని సంవత్సరం బట్టి ఉంది బోన్ క్యాన్సర్? చెయ్యికి వాపు వచ్చేసిందా? పూర్తిగా తగ్గిపోద్ది. వచ్చేయి. ఏ ఊరి మీది? కొయ్యూరండి, అంటే రాజమండ్రి నుంచి కొంచెం దూరమే. సరే, ఎంత దూరం అని నీకు రావాలి, తగ్గించుకోవాలనుకుంటే మీరు రండి, అంతే. సరేనా? ప్రభావి బిడ్డకు మేలు చేయండి, విషయం అద్భుతం చేయండి. ఆ క్యాన్సర్ని కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్. ఎప్పటి నుంచి ఉంది అది? ఎప్పటి నుంచి ఉందంటే? అమ్మ, తెలుగు వస్తుందా మీకు? ఎప్పటి నుంచి ఉంది అంటున్నా? సంవత్సరం నుంచి. బాగా ఎంతలో ఉంది ఇప్పుడు? సుమారు ఎంతలో అయింది? లావేం కాదండి, కొంచెం చిన్న సైజు పెరిగింది. సరే, వస్తే రండి, మీ ఇష్టం. దయచేసి ఆ బోన్ క్యాన్సర్ అని చెప్పింది కదా, అది అలా ఉబ్బుకుంటా ఇంతలో ఆన్ అయిపోద్ది. తర్వాత చేయి కొట్టేయాలి అంటారు, కాలు కొట్టేయాలి అంటారు. మొత్తం కోడికి తీస్తారు చూడండి, జాయింట్ అలా తీస్తారు. దయచేసి మీరు అది క్యాన్సర్ అని మీరు చెప్పినప్పుడు ఇక్కడికి రండి. పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోద్ది. అది నేను మాటిస్తున్నా. పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోద్ది. ఆ గడ్డ కూడా కరిగిపోద్ది. ఒకరికి ఇంత రావును వస్తున్నాయి, కాళ్ళ మీద ఇంత రావుతున్నాయి, ఈ భుజాల మీద ఇంత రావును వస్తున్నాయి. దయచేసి అలాంటి శోధనను ఉన్న బిడ్డలు శనివారం స్వస్థ ప్రార్థనకరు. హలో చెప్పండి అయ్యా. పట్టుకున్నామయ్యా, కొద్దిగా ప్రార్థన చేయండి. నేను చేయను ప్రార్థన. ఏది చెప్పకుండా ఏమని ఎవరు చేస్తారు? నీకేమని చేయాలి? భార్యకు మోకాలు నొప్పులు ఉన్నాయి, కండ్లు మబ్బులు ఉన్నాయి, కిడ్నీ ఫెయిల్ అయిందయ్యా. మరి శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది హైదరాబాద్లో, తీసుకురా అక్కడికి. కొంచెం మేము వృద్ధులు, మాకు ఎవరు వెళ్ళారు.
ఆ? మేము ముసలిళ్ళము కొద్దిగా మాకు ఓకే, ఖర్చుగా స్తోత్రం నాయన. తీసుకున్నట్టు ఎవరు ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. ముసలితనంలో ఉన్నారంట, తీసుకొచ్చేవాళ్ళు లేరంట. ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. నిశ్చితమైతే అది సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. పాపం చాలామంది ఇట్లాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళ కొరకు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, స్తుతులు, వందనాలు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవాని స్తోత్రములు, స్తుతి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హలో, చెప్పండి అయ్యా. చెప్పండి త్వరగా. నాకు అర్థమవట్లే మీ మాట. స్తోత్రమైన రాసిన ఎగ్జామినేషన్ సక్సెస్ అవుట కార్యం చేస్తున్నాం అలా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మరి లైవ్ ముగించుకుంటున్నాం. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. ప్రభు అంతవరకు మిమ్మల్ని దీవించును గాక. మరి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీని చూసినట్లయితే నా ద్వారా దేవుడు ఇలాంటి కార్యాలు జరిగించాడో, ప్రజలను ఏ విధంగా దేవుడు స్వస్థపరచాడో మీకు క్లియర్గా అర్థమైద్ది. అలాగే ఎవరైతే బలహీనతలు ఉన్నారో రండి, శనివారం జరిగే స్వస్థ ప్రార్థనకు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సొలొమోన్ కిడ్నీలు చిన్నగా అయ్యాయి, ఆయాసం. సరే, నొప్పులు నొప్పులు నొప్పులు. ఆగాగు, పట్టుకో పట్టుకో. అవి జాగ్రత్త. నన్నే చూడు. ఓ లేగాలి. పాపం చాలా ప్రాబ్లం ఉంది. పిల్లలు ఉన్నారో లేదో? మరి పిల్లలు ఉన్నారా? ఎంతమంది? ఎంత? ఇట్లా. ఆమేన్. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఇటు పట్టుకో పట్టుకోండి. దీన్ని పట్టుకోండి. ఒళ్ళంతా వేడైపోతాయి. దాంట్లో రాసావా? రాసిన దాంట్లో రాసా? చెప్పిన. ఎవరికి చెప్పు? మేడం చెప్పిన. ఏమని? చలి జ్వరం ఉందని. చలి జ్వరమా? చలి జ్వరం, ఆయాసము, గ్యాస్, బీపీ, కిడ్నీ ప్రాబ్లం. ఓకే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. ఎవరు మీది? కర్నూలు జిల్లా గాజులు తిన్నా. కర్నూలు జిల్లా గాజులు తిన్నా. సొలొమోన్ రాజులగిరిని కర్నూలు. హాస్పిటల్ నుంచి వెళ్తే వేసింది నువ్వేనా? నేనే. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకుంటా వెళ్ళిపోయారా? ఏం లేదు, అది తగ్గదు, గులలు మింగల్లా అని చెప్పినారు వాళ్ళు డాక్టర్లు. ఏం తగ్గదు అన్నారు? కిడ్నీ ప్రాబ్లం. ఏమైంది చెప్పు. మీ ఆయనకి ఏమైంది? కిడ్నీలో నొప్పులు, కిడ్నీలో నొప్పులు, జ్వరం వస్తుంది. జ్వరము, కిడ్నీలో నొప్పులా? హాస్పిటల్ ఉండి వేసారు మీరేనా? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక
వచ్చినాక వేసినారు అది పల్లెటూరు అని 4 ఏళ్ళ కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు కాదు 4 ఏళ్ళ ఇప్పుడు నొప్పులు ఉన్నాయా? ఇప్పుడు లేవు, కొంచెం తక్కువ. మనసు మారిపోయాడు చూడండి. ఇప్పుడు దాకా ఇది దాన్ని ఏమంటారు, పీల్చుకుపోయినాడు. ఆయాసం ఎలాగనో సరి జ్వరం వస్తుంది ఎలాగనో. అసలు నడవగలవా? మామూలుగా నడిస్తే దమ్మెక్కుతుంది. ఇప్పుడు ఉరుకో, చప్పట్లు కొట్టండి. ఈయన మన ముఖములు ఇక్కడ చూడారా, పీల్చిపోయి ఉన్నాడు. ఆమె ఓకే, సంతోషం ఉందా సొలొమోన్? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇలా పట్టుకుని వచ్చావు, ఇలా పట్టిపోయినట్టుగా వచ్చావు. మన దగ్గరకు వచ్చాకుంటే పట్టుకోండి ఒకసారి గట్టిగా. సొలొమోను ఎగిరిప్పుడు ఉరికయ్యా, ఎంత ఆనందం పడిపోతున్నాడు. ఇదిగో నన్ను నా మీద పడుతున్నాను భయపడ్డా. ఎట్లా ఉన్నాడు మీ ఆయన ఇప్పుడు? బాగున్నాడు సార్. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, కూతురు సార్. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఆయన ఏమో కుర్రోడు లేకున్నాడు, నువ్వు ఎట్లున్నావు? ఏమన్నా ఆయన బాగా తింటాడా? అసలు అన్నం తినడు సార్. అన్నం తింటే మాట వింటాడు ఈయన సొలొమోన్. వింటాడా? నిజం వింటాడా? నిజం చెప్పు. వింటాడా? మంచోడేనా? నిజమేనా? ఏం పని చేస్తాడు? పొలం పని. ఏ ఊరు మీది? గాజులు తిన్న ప్రాజెక్టు. ఓకే, ఇలా వంగుప్పుడు ఇలా వంగు. చూడు బస్కెళ్ళి ఎలా కొడుతున్నాడు. సూపరా? బాగున్నాడా? సూపరా? మామూలుగానా? బాగున్నాడా? చాలానా కొంచెమా? సార్ ఫస్ట్ ఇప్పుడు 6 పాయింట్లు అయినది. ఫస్ట్ 3 పాయింట్లు. ఎంత ఫ్రీ అయిపోయింది ఈయన. కిందకి దిగి పైకి ఎక్కాయి ఊరికే. అగో చూడండి ఎంత చురుకైపోయాడు. ఇప్పుడు దాకా ఎట్లా ఉండేది అమ్మాయినా? కాదు, అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు? ఇంటికాడ ఉన్నప్పుడు చలి పెడుతుంది అంటున్నాడు. ఇప్పుడు వచ్చే ముందర చలి పెడుతుంది అంటున్నాడు. చలి మనం నీళ్ళే కొట్టేస్తున్నాం ఇక్కడ. చప్పట్లు కొట్టండి. ఎవరైనా చలి పెడుతుందా? ఇప్పుడు చలి పెట్టలేదు. మీ కుర్రోని బస్సులు కొట్టేస్తా చూసుకో. కిడ్నీలు చిన్నగా అయిపోయిందని చెప్పారు డాక్టర్లు. ఎందుకు చెప్పారు అట్లాగా? సన్నగా మాత్రలు మింగితే మింగల, లేదంటే బాగా అవసరమే లేదు. హాస్పిటల్ నుంచి వస్తూ డిశ్చార్జ్ చేసినట్టుగా నాకు గుర్తుంది. తెలుసుకున్నాను సార్. ఒక సెల్లు చూస్తాను నేను. సెల్లు చూసి నేను అనుకున్నాను. వాయిస్ చూసారా ఎలా పెరిగిపోయిందో? హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా ఎటువంటి వ్యాధి అయినా తండ్రి బాగు చేస్తారండి. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.